గురుకుల సెట్ 2021 పార్ట్ ఏ తెలుగు. ఫస్ట్ క్వశ్చన్, కింది వాణిలో మత్తడి అనే పదానికి అర్థాన్ని గుర్తించండి. ఇక్కడ మత్తడి అనే పదానికి అర్థాన్ని చెప్పమన్నారు. అసలు మత్తడి అంటే ఏంటో మనం ముందే తెలుసుకోవాలి. మత్తడి అంటే చెరువులో నుండి వాటర్ బయటకు వచ్చేటప్పుడు దానిని మనం మత్తడి అని అంటాం. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? ఆప్షన్ ఏ చెరువు, బి మేఘం, సి అలుగు, డి బీడు భూమి. చెరువు అంటే వాటర్ ఉండేదాన్ని చెరువు అంటాం, కాబట్టి ఈ ఆప్షన్ కాదు. నెక్స్ట్ మేఘం, మేఘం అనేది ఆకాశంలో ఉంటుంది, ఇది కాదు. నెక్స్ట్ సి అలుగు, అలుగు అంటే చెరువుల నుంచి వెళ్ళి వాటర్ బయటకు వచ్చేటప్పుడు అలుగు అని మనం అంటాము, కాబట్టి ఆప్షన్ సి ఈస్ ఆన్సర్. అండ్ డి బీడు భూమి, బీడు భూమి అంటే మనం ఏ పంటలు చేయకుండా వట్టిగా వదిలేసే భూమిని బీడు భూమి అంటాం, కాబట్టి ఈ మూడు ఆప్షన్స్ అనేవి దీనికి అర్థం ఇవ్వవు. సి అలుగు అనేది మత్తడి అనే పదానికి సరైన అర్థం. నెక్స్ట్, భజన అనే పదంలో గీత గీసిన అక్షరాన్ని ఏమని పిలుస్తారు? భజన అనే పదంలో గీత గీసిన పదం అక్షరం ఏంటి? ఇక్కడ బా. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ అల్ప ప్రాణ అక్షరాలు, ఆప్షన్ బి పొల్లు అక్షరాలు, సి మహాప్రాణ అక్షరాలు, డి దీర్ఘ అక్షరాలు. ఇక్కడ మనకు ఆ అక్షరం ఏదానికి సంబంధించిందో తెలియాలంటే ఫస్ట్ మనకు అక్షరాలు ఎందులో ఏమొస్తాయని మనకు తెలియాలి. అల్ప ప్రాణ అక్షరాలు, అల్ప ప్రాణ అక్షరాలు అంటే ముందుగా వచ్చేటి, అంటే కా, ఫస్ట్ గా అలా అన్నట్టు, వీటిని అల్ప ప్రాణ అక్షరాలు అంటారు. పొల్లు అక్షరాలు, పొల్లు అక్షరాలు అంటే పొల్లు వచ్చేది, నకార పొల్లు, ఇట్లా క్ అండ్ గ్ ఇలా పొల్లు వచ్చే వాటిని నకార పొల్లు అంటాం, పొల్లు అక్షరాలు అంటాం. మహాప్రాణ అక్షరాలు, మహాప్రాణ అక్షరాలు అంటే సెకండ్ వచ్చేటి, అంటే సెకండ్ కా, సెకండ్ గా ఇలా. నెక్స్ట్ దీర్ఘ అక్షరాలు, దీర్ఘ అక్షరం అంటే దీర్ఘం, గుడి దీర్ఘం, కొమ్ము దీర్ఘం వచ్చే అక్షరాలను మనం దీర్ఘ అక్షరాలు అంటాం. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి? బా. ఇదే బా సెకండ్ బా అంటే ఎందులోకి వస్తుంది? మహాప్రాణ అక్షరాల్లోకి వస్తుంది, కాబట్టి ఆన్సర్ ఈజ్ సి మహాప్రాణ అక్షరం. నెక్స్ట్ వన్, లక్నవరం చెరువును తవ్వించిన రాజు ఎవరు? లక్నవరం చెరువును తవ్వించిన రాజులు కాకతీయ రాజులు. లక్నవరం చెరువుని కాకతీయ రాజులు తవ్వించారు. నెక్స్ట్, క్రమశిక్షణ, సత్యం, అహింస మార్గాలను ఎంచుకున్నది ఎవరు? ఆప్షన్ ఏ భగత్ సింగ్, ఆప్షన్ బి మహాత్మా గాంధీ, ఆప్షన్ సి అల్లూరి సీతారామరాజు, డి సుభాష్ చంద్రబోస్. మన మహాత్మా గాంధీయే అహింస అనేది లేకుండా ఒక చెంప పైన కొడితే మరో చెంప చూపించమని ముందుకు వెళ్ళింది మన మహాత్మా గాంధీ. అండ్ సత్యం, క్రమశిక్షణ కూడా మన మహాత్మా గాంధీ పాటించారు, కాబట్టి మహాత్మా గాంధీ ఈస్ ఏ ఆన్సర్. నెక్స్ట్, ఫిఫ్త్ వన్, పాండవులు వనవాసంలో వారి ఆయుధాలను ఏ వృక్షంపై ఉంచారు? పాండవులు అనేవాళ్ళు జూదంలో ఓడిపోయి 13 సంవత్సరాలు వనవాసానికి వెళ్తారు. అప్పుడు 12 సంవత్సరాలు వనవాసం చేసి 1 సంవత్సరం అజ్ఞాతవాసంలో ఉండి వాళ్ళ ఆయుధాలన్నీ ఒక చెట్టుపై దాస్తారు అన్నట్టు. ఆ చెట్టు ఏది అని మనం ఇప్పుడు అడిగిండు. ఆప్షన్ మర్రి వృక్షం, రాగి వృక్షం, జమ్మి వృక్షం, మోదుగు వృక్షం. వాళ్ళు పాండవులు అనేవారు వనవాసానికి వెళ్ళినప్పుడు జమ్మి వృక్షంపై వాళ్ళ ఆయుధాలని దాచి వెళ్తారు. ఆప్షన్ సి జమ్మి వృక్షం ఆన్సర్. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించారు? నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అనేది మనకి కృష్ణా నదిపై నిర్మించారు. కృష్ణా నదిపై నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అనేది నిర్మించారు, కాబట్టి ఆన్సర్ అనేది కృష్ణా నది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్ర పండుగ అని ఏ పండుగను పిలుస్తారు? ఆప్షన్స్ బోనాల పండగ, తీజ్ పండగ, బతుకమ్మ పండగ, సంక్రాంతి పండగ. ఇక్కడ మనకి ఇవన్నీ కూడా మనం తెలంగాణలోనే జరుపుకుంటాం, కానీ తెలంగాణ రాష్ట్ర పండుగ అని మాత్రం బోనాల పండుగను మాత్రమే పిలుస్తారు, కాబట్టి ఆన్సర్ ఏ బోనాల పండగ. నెక్స్ట్, అమరావతిలో ఐరావతం ఉన్నది. ఈ వాక్యంలో అచ్చులను గుర్తించండి. ఫస్ట్ మనకి అచ్చులను గుర్తించమన్నాడు. అచ్చులు అనేవి ఏంటి? ఆ నుండి అహా వరకు,
ఉండే అక్షరాలను మనం అచ్చులు అంటాం. ఇక్కడ ఆ నుండి అహా వరకు ఉన్న అక్షరాలు ఏంటో ఆప్షన్స్లో మనం చూసుకుందాం. ఇక్కడ ఆప్షన్ ఏ మా, వా, లో అని ఉంది. మా, వా, లో అనేది ఆ నుండి అహా వరకు ఉండదు. నెక్స్ట్ తా, రా, వా, తా, రా, వా అనేవి కూడా ఇందులో ఉండవు. నెక్స్ట్ ఆ, ఐ, ఉ, ఆ, ఐ, ఉ అనేవి ఆ నుండి అమహా వరకు ఉంటుంది. కానీ నెక్స్ట్ చూద్దాం ఆప్షన్ నా, ది, తి, నా, ది, తి అనేవి కూడా ఆ నుండి అమహా వరకు ఉండవు. కాబట్టి ఆప్షన్ సి ఆ, ఐ, ఉ ఈ 3 అక్షరాలు అనేవి ఆ నుండి అమహా వరకు ఉంటాయి. కాబట్టి ఇవి 3 అచ్చులు. నెక్స్ట్ ఈద్ ఉల్ ఫితర్ అనే పండుగకు మరొక పేరు ఏమిటి? ఈద్ ఉల్ ఫితర్ అనే పండుగకు మరో పేరు ఏంటి అంటే మనందరికీ తెలిసిందే రంజాన్. ఇది మనకి లెసన్లో కూడా ఉంటుంది. నెక్స్ట్ కౌరవులకు గురువు ఎవరు? కౌరవులకు మరియు పాండవులకు గురువు ఒక్కరే. వాళ్ళు ద్రోణుడు. వశిష్ఠుడు కాదు, వ్యాసుడు కాదు, ఏకలవ్యుడు కాదు. కౌరవులకు మరియు పాండవులకి ఇద్దరికి ఒకే గురువు, అతను ద్రోణుడు. ఆన్సర్ ఇస్ ద్రోణుడు. గోదావరి నది బంగాళాఖాతంలో ఎక్కడ కలుస్తుంది? గోదావరి నది అనేది బంగాళాఖాతంలో ఎక్కడ కలుస్తుంది? ఆప్షన్ చతుర్వేది, అంతర్వేది, బహిర్వేది, భద్రాచలం. ఇది బంగాళాఖాతంలో చతుర్వేది. ఈ చతుర్వేది ప్లేస్ మన ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లోని చతుర్వేది దగ్గర బంగాళాఖాతంలో గోదావరి నది అనేది కలుస్తుంది. నెక్స్ట్ వన్ పాలపిట్ట అందంగా ఉంది. గీత గీసిన పదం ఏ భాషా భాగం? ఇక్కడ గీత గీసిన పదం ఏంటి? అందంగా. అందంగా అనేది మనకు ఏ భాషా భాగం అంటే దేనికి సంబంధించింది అని అడుగుతున్నారు. మనం ఆప్షన్స్ చూసుకుందాం. ఏ క్రియ, బి అవ్యయం, సి విశ్లేషణ, డి నామవాచకం. క్రియ అంటే పని, అవ్యయం అంటే ఏదైనా బాధ, సంతోషం అట్లా సడన్గా వచ్చినప్పుడు వచ్చే శబ్దాలను అవ్యయం అంటాం మనం. విశేషం అంటే దేని గురించి అయినా గొప్పగా లేదంటే దాని లక్షణాలు తెలియజేసే వాటిని విశేషం అంటాం. నామవాచకం, నామవాచకం అంటే పేర్లు. ఇక్కడ ఏంటి? పాలపిట్ట అందంగా ఉంది. పాలపిట్ట గురించి మనకు ఇక్కడ తెలియజేస్తుంది. ఈ అందంగా ఉందనే పదం మనకి పాలపిట్ట గురించి తెలియజేస్తుంది. అంటే దీని యొక్క లక్షణాన్ని తెలియజేస్తుంది. కాబట్టి లక్షణాలను తెలియజేసే వాటిని ఏమంటాం? విశేషం అంటాం. విశేషణం అంటాం. కాబట్టి ఆన్సర్ విశేషణం. నెక్స్ట్ కింది వాణిలో సరళాక్షరాలతో కూడి ఉన్న చిత్రపటం ఏది? ఇక్కడ కింద ఉన్న మనకి 4 పిక్చర్స్లో సరళ పదాలతో ఉన్న వాటిని అడుగుతున్నారు. ఇక్కడ ఫస్ట్ వన్ ఆప్షన్ ఏ ఇదేంటి? కత్తెర. కత్తెర అనే వాటిలో మనం కత్తెర అని రాసుకున్నట్లయితే తాకి తా ఒత్తు వస్తుంది, సరళ పదం ఉండదు. నెక్స్ట్ కొబ్బరి. కొబ్బరిలో బాకి బా ఒత్తు వస్తుంది. కన్ను. కన్నులో నాకి నా ఒత్తు. ఊయల. ఊయలలో మాత్రం ఎలాంటి ఒత్తులు అనేవి లేవు. సరళ పదాలు అంటే అంతే, దీర్ఘాలు రాకూడదు, ఒత్తులు రాకూడదు. అలా ఉన్న వాటిని సరళ పదాలు అంటాం. మనకి ఇక్కడ ఈ మూడింటిలో ఒత్తులు వచ్చినాయి. ఇందులో మాత్రమే ఎలాంటి ఒత్తులు లేవు, అలానే దీర్ఘాలు కూడా లేవు. కాబట్టి మనకు ఆన్సర్ ఏంటి? ఊయల. నెక్స్ట్ క్వశ్చన్ వేల్పు అనే పదానికి అర్థం ఏమిటి? వేల్పు అనే పదానికి అర్థం ఏమిటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ దేవుడు, రాజు, దయ్యం, రాక్షసుడు. మనకి 4th క్లాస్లో తెలుగులో ఒక గేయం ఉంటుంది. అందులో వేములవాడ వేల్పునకు కోడెమొక్కుల కొలుపు అనే ఒక లైన్ ఉంటుంది. వేములవాడ వేల్పు. వేములవాడ వేల్పు అంటే ఏంటి? దేవుడు. అంటే దీనికి మీనింగ్ ఏంటి? అర్థం దేవుడు అని. కాబట్టి ఆన్సర్ ఏ, ఆప్షన్ ఏ ఆన్సర్ దేవుడు అని అర్థం. నెక్స్ట్ మంతని అసలు పేరు ఏమిటి? మంతని అనేది ఒక ప్రాంతం. దీని యొక్క అసలు పేరు అంటే పూర్వం దీన్ని ఏమని పిలిచేవారు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూద్దాం. ఏ ముక్తేశ్వరం, మంత్రేశ్వరం, మంత్రపురి, యంత్రపురి. మంతని అనేదానికి పూర్వం పిలిచే పేరు మంత్రపురి. ఆప్షన్ సి మంత్రపురి అనేది ఆన్సర్.
నెక్స్ట్ వన్, ప్రజ్ఞ చిరునవ్వు నవ్వింది. గీత గీసిన పదం ఏ కాలానికి చెందింది? ఇక్కడ మనం గీత గీసిన పదం ఏంటి? నవ్వింది. దీనికి ఏ కాలానికి చెందింది అని అడుగుతున్నారు. మనం ఆప్షన్ చూసుకుందాం. ఏ భవిష్యత్ కాలం, బి భూతకాలం, సి వర్తమాన కాలం, డి వానాకాలం. భవిష్యత్ కాలం, భవిష్యత్ కాలం అంటే ఏంటి? జరగబోయే వాటిని భవిష్యత్ కాలం అంటాం. భూతకాలం, భూతకాలం అంటే జరిగిన వాటిని భూతకాలం అంటాం. వర్తమానం అంటే జరుగుతున్న వాటిని, అంటే అవి పూర్తి అవ్వలేవు, ఇంకా జరుగుతూ ఉన్నవి, వాటిని వర్తమాన కాలం అంటాం. వానాకాలం అంటే మనకి సీజన్స్లో ఉండేది వానాకాలం అని. కాబట్టి వీటికి దీనికి సంబంధం లేదు. ఇందులో ఇది జరుగుతూ ఉన్నది, ఇది జరిగిపోయింది, ఇది జరగబోయేది. ఇక్కడ ఏంటి? ప్రజ్ఞ చిరునవ్వు నవ్వింది. నవ్వింది అంటే ఆల్రెడీ అయిపోయింది, జరిగిపోయింది. జరిగిపోయినవి ఏ కాలానికి సంబంధించినవి? భూతకాలానికి. కాబట్టి ఆన్సర్ ఏంటి? భూతకాలం. నెక్స్ట్ వన్, గోదావరి నది తెలంగాణలో ఎక్కడ ప్రవేశిస్తుంది? గోదావరి నది అనేది మన తెలంగాణలో ఎక్కడ ప్రవేశిస్తుందని అడుగుతున్నారు. ఆప్షన్స్: ఆదిలాబాదు బాసర, ఆదిలాబాదు నిర్మల్, నిజామాబాద్ కందకుర్తి, నిజామాబాద్ బోధన్. ఈ గోదావరి నది అనేది మహారాష్ట్రలో జన్మించి అక్కడి నుంచి ప్రవేశిస్తూ మన తెలంగాణలోకి వచ్చి నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి అనే ప్రాంతంలో మన తెలంగాణలోకి ప్రవేశిస్తుంది అన్నట్టు. ఆన్సర్ నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి ప్రాంతం. నిజామాబాద్ కందకుర్తి. దీర్ఘాక్షరాలు లేని పదాన్ని గుర్తించండి. దీర్ఘాక్షరాలు, దీర్ఘాక్షరాలు ఏంటి? దీర్ఘాక్షరాలు అంటే ఇలా దీర్ఘం, గుడి దీర్ఘం, కొమ్ము దీర్ఘం, ఇట్లా రూత్న దీర్ఘం, ఇవి ఉండే వాటిని దీర్ఘాక్షర పదాలు అంటారు. ఇవి లేని వాటిని గుర్తించమంటున్నారు. ఇక్కడ ఆప్షన్ ఏ కాకర. కాకరలో కాకేముంది? దీర్ఘం ఉంది. కాబట్టి ఇది సరైన సమాధానం కాదు. నెక్స్ట్ పడవ. పడవలో ఎలాంటి దీర్ఘం లేదు, కానీ మనం ఆప్షన్స్ చూసుకుందాం. పూజ. పూజలో పాకేముంది? కొమ్ము దీర్ఘం ఉంది. కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ వీణ. వీణలో ఏముంది? వాకి గుడి దీర్ఘం ఉంది. కాబట్టి ఇది కూడా సరైన సమాధానం కాదు. సరైన సమాధానం ఏది? ఆప్షన్ బి పడవ. ఇందులో ఎలాంటి దీర్ఘాలు అనేవి లేవు. కాబట్టి ఇది దీర్ఘాక్షరాలు లేని పదం. నెక్స్ట్, తెలంగాణలో అతి ఎత్తైన జలపాతం ఏది? తెలంగాణలోని ఎత్తైన జలపాతం. ఆప్షన్స్: ఎత్తిపోతల జలపాతం, నయాగార జలపాతం, కుల్కచెర్ల జలపాతం, కుంటాల జలపాతం. మన తెలంగాణలో అతి ఎత్తైన జలపాతం ఏదంటే కుంటాల జలపాతం. ఈ కుంటాల జలపాతం ఆదిలాబాద్ జిల్లాలో ఉంటుంది. చాలా ఎత్తైన జలపాతం మన రాష్ట్రంలోనే కుంటాల జలపాతం. ఆప్షన్ డి. సహ్యాద్రి పర్వతాలు ఏ జిల్లాలో ఉన్నాయి? ఈ పర్వతాలు అనేవి ఏ జిల్లాలో ఉన్నాయి మన రాష్ట్రంలో అని అడుగుతున్నారు. మెదక్. ఆప్షన్ ఏ మెదక్, ఆప్షన్ బి రంగారెడ్డి, ఆప్షన్ సి నిర్మల్, ఆప్షన్ డి మహబూబ్ నగర్. ఇక్కడ మనకు ఈ నాలుగిట్లో ఆన్సర్ వచ్చేసి నిర్మల్. నిర్మల్లో ఇక్కడ ఈ పర్వతాలు అనేవి నిర్మల్ జిల్లాలో ఉన్నవి. నెక్స్ట్ పార్ట్ బి ఇంగ్లీష్. ఐడెంటిఫై ద రాంగ్లీ స్పెల్డ్ వర్డ్. ఇక్కడ మనకి రాంగ్ స్పెల్లింగ్ ఉన్న వర్డ్ ఏదని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ డాక్టర్, టీచర్, యాక్టర్, ట్రావెలర్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ట్రావెలర్కి కరెక్ట్ స్పెల్లింగ్, ట్రావెలర్ స్పెల్లింగ్లో ఎలాంటి మిస్టేక్ లేదు. నెక్స్ట్ యాక్టర్. యాక్టర్ కూడా సేమ్ కరెక్ట్ స్పెల్లింగ్, ఎలాంటి మిస్టేక్ లేదు. నెక్స్ట్ టీచర్. టీచర్లో కూడా నో స్పెల్లింగ్ రాంగ్లీ, ఇక్కడ స్పెల్లింగ్ అనేది ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఉంది. ఇక్కడ డాక్టర్. డాక్టర్లో DOCTR అని ఉంది, కానీ డాక్టర్ స్పెల్లింగ్ ఏంటి? DOCTOR డాక్టర్. కాబట్టి రాంగ్ స్పెల్డ్ వర్డ్ అంటే ఆన్సర్ ఏ డాక్టర్. నెక్స్ట్ ఫైండ్ ద మిస్సింగ్ లెటర్స్. ఇక్కడ కొన్ని మనకు మిస్సింగ్ లెటర్స్ ఇచ్చారు. ఆ మిస్సింగ్ లెటర్స్ ఏంటి మనం ఫైండ్ అవుట్ చేయాలి. EMP-R అని ఇచ్చారు. ఆప్షన్స్ ఏంటి? ఆప్షన్ ఏ EE, ఆప్షన్ బి EO, ఆప్షన్ సి OO, ఆప్షన్ డి AE. ఇందులో మనకి ఏది
పెడితే ఏ 2 లెటర్స్ యాడ్ చేయడం వల్ల ఇది కరెక్ట్ మీనింగ్ వస్తుంది. ఈ పెడితే మీనింగ్ వస్తుందా? లేదు, రాదు. నెక్స్ట్ ఈవో పెట్టడం ద్వారా ఏమవుతుంది? ఇది ఈఓ ఎంపరర్ అవుతుంది. కాబట్టి మిస్సింగ్ లెటర్స్ ఇక్కడ ఏంటి? ఈఓ. ఆన్సర్ బి. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ ప్రొనౌన్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్ ఇన్ ద సెంటెన్స్. హర్ష ఈస్ ఏ నాటీ బాయ్. ఇక్కడ మనకేం అడిగిండు? చూస్ ద కరెక్ట్ ప్రొనౌన్ అంటే ఏంటి? పేర్లకు బదులుగా వాడేటి. ఇక్కడ ఏం పని పేరుంది? హర్ష అనేది ఒక అబ్బాయి పేరు. అబ్బాయికి ప్రొనౌన్, మనకు పేరు బదులు, ఒక అబ్బాయి పేరు బదులుగా వాడే ప్రొనౌన్ ఏంటి? ఆప్షన్స్ షీ, హీ, ఇట్, దే. ఇక్కడ ఒక అబ్బాయికి బదులుగా వాడుతున్నాం కాబట్టి షీ అనేది అమ్మాయిలకు వాడతాం కాబట్టి ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ హీ అనేది అబ్బాయికి వాడతాం, బాయ్స్కి, కాబట్టి ఆన్సర్ వచ్చేసి హీ ఈస్ ఏ నాటీ బాయ్. ఇక్కడ అలా అయినా కరెక్టే. హర్ష ఈస్ ఏ నాటీ బాయ్, ఇలా అయినా కరెక్టే. ఈ నౌన్కి ప్రొనౌన్ ఏంటి? హీ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ fill in the blank with correct word. Bharat dash cricket every day. Options play, plays, is playing, was playing అంటే గతంలో జరుగుతూ ఉన్నది. ఇక్కడ మనకి ఎవ్రీడే అన్నారు అంటే ఈరోజు జరగట్లేదు, గతంలో జరుగుతున్నది. నెక్స్ట్ ఈజ్ ప్లేయింగ్ అంటే ఇప్పుడు మాత్రమే జరుగుతూ ఉన్నది. ప్లేస్ అనేది మనం ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్కి యూజ్ చేస్తాం అన్నట్టు. అంటే ఈ షీ ఇట్కి ప్లేస్ అనేది యూజ్ చేస్తాం కాబట్టి ఆన్సర్ ఈజ్ ప్లేస్. నెక్స్ట్ ఫైండ్ ద అడ్వర్బ్ ఇన్ ద ఫాలోయింగ్ వర్డ్స్. అడ్వర్బ్ ఇక్కడ కనిపెట్టమన్నాడు. మనకి అడ్వర్బ్ అనేది ఏంటంటే వెర్బ్ అనేది ఎలా జరుగుతుంది. ఇప్పుడు వెర్బ్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేదానిని అడ్వర్బ్ అంటాం. ఇప్పుడు ఆప్షన్స్ కైండ్లీ, నీట్, సాఫ్ట్, నైస్. ఇక్కడ మనకి ఇవన్నీ అడ్వర్బ్స్ కావు, జస్ట్ కైండ్లీ అనేది అడ్వర్బ్. ఇందులో అడ్వర్బ్స్లో మోస్ట్ ఆఫ్ ద అడ్వర్బ్స్ end with ly. Some adverbs are not end with ly. So we decided this one answer, kindly. A person who cannot see is dash. ఎవరైతే చూడలేరో వాళ్ళని ఏమంటారని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ డమ్, ఆప్షన్ బి డెఫ్, ఆప్షన్ సి బ్లైండ్, ఆప్షన్ డి లేమ్. ఇక్కడ డమ్ అంటే ఎవరు? మాటలు రాని వాళ్ళు. డెఫ్ అంటే ఎవరు? చెవిటివారు. బ్లైండ్ అంటే కనిపించని వాళ్ళు. లేమ్ అంటే కుంటివారు. ఇక్కడ మనకేమన్నారు? హూ కెనాట్ సీ. హూ కెనాట్ సీ అంటే బ్లైండ్. ఆన్సర్ బ్లైండ్. నెక్స్ట్ వన్, చూస్ ద కరెక్ట్ ప్లూరల్ ఫామ్ ఆఫ్ చైల్డ్. చైల్డ్కి ప్లూరల్ ఫామ్ అడుగుతున్నాడు. ఆప్షన్స్ చైల్డ్స్, చిల్డ్రన్, చిల్డ్రన్స్, చైల్డెస్. అంటే మనకి చైల్డ్కి ఎస్ లేదంటే ఈఎస్ అనేది యాడ్ చేయం. కొన్నిటికి ఉంటుంది ఇలా ఎస్ ఈఎస్ అనేది యాడ్ చేయం, జస్ట్ వాటికి డిఫరెంట్ వర్డ్ ఉంటుంది ప్లూరల్కి. ఎలా? టూత్, టీత్, మ్యాన్, మెన్ అలా. ఇలా చైల్డ్ కూడా ప్లూరల్ వర్డ్ ఉంటుంది. అదేంటి? చిల్డ్రన్. ఇక్కడ చిల్డ్రన్ అంటేనే ప్లూరల్, మళ్ళీ దీనికి ఎస్ యాడ్ చేస్తే ఇది రాంగ్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ బి చిల్డ్రన్ ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద అజెక్టివ్ ఇన్ ద ఫాలోయింగ్ వర్డ్స్. ఇక్కడ అజెక్టివ్ అంటున్నాడు. అజెక్టివ్ అంటే ఏంటి? ఒక పర్సన్ లేదా ఒక వస్తువు, ఒక లేదా ప్లేస్, వీటి గురించి తెలియజేసేది, అవి ఎలా ఉన్నాయని తెలియజేసే వాటిని అజెక్టివ్స్ అంటాం. ఇక్కడ ఆప్షన్స్ ఏంటి? బెల్, బై, బిగ్, బట్. బెల్ అనేది ఏంటి? ఒక థింగ్. బై అనేది ఏంటి? ఒక వర్బ్. బిగ్ అనేది ఒక అజెక్టివ్. ఎందుకంటే ఇది బిగ్, ఒక పర్సన్ బిగ్గా ఉన్నాడా స్మాల్గా ఉన్నాడా తెలియజేస్తుంది. ప్లేస్ కూడా బిగ్గా ఉందా స్మాల్గా ఉందా, అండ్ ఒక వస్తువు కూడా ఎలా ఉంది, ఒక వస్తువు లేదా ప్లేస్ లేదా పర్సన్, వీటి గురించి తెలియజేసేది ఏమంటాం? అజెక్టివ్ అంటాం. ఈ బిగ్ అనే వర్డే మనం
అది ఎలా ఉందనేది తెలియజేస్తుంది. కాబట్టి ఆన్సర్ ఈస్ నెక్స్ట్ వన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ కరెక్ట్ ప్రిపోజిషన్. ద బస్ ఈస్ గోయింగ్ డాష్ ద ఫారెస్ట్. ప్రిపోజిషన్స్ అంటే మనకు ఒక వస్తువు లేదా పర్సన్ ఎక్కడ ఉంది ఏంటి అనేది తెలియజేసేవి. ఆప్షన్స్ త్రో, ఆన్, ఓవర్, అండర్. అండర్ అంటే కింద, ఓవర్ అంటే పైన ఉండాలి, ఒక వస్తువుకు ఇంకో వస్తువు సంబంధం లేకుండా, అంటే రెండు వస్తువుల మధ్య గ్యాప్ ఉండి ఇలా ఉంటే దానికి మనం ఓవర్ యూజ్ చేస్తాం. ఆన్ అంటే రెండు వస్తువులు ఒకదానితో ఒకటి ఇలా టచ్ అయి ఉంటే ఆన్ అని యూజ్ చేస్తాం. త్రో అంటే ద్వారా లేదా గుండా అని అర్థం. ఇక్కడ మనకేమన్నారు, ద బస్ ఈస్ గోయింగ్ డాష్ ద ఫారెస్ట్. బస్ అనేది డాష్ ద ఫారెస్ట్ అని అన్నారు. బస్ అనేది త్రో ద ఫారెస్ట్ అంటే బస్ అనేది ఫారెస్ట్ గుండా వెళ్తుంది అంటే ద్వారా వెళ్తుంది. కాబట్టి ఆన్సర్ ఇస్ త్రో. నెక్స్ట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ కరెక్ట్ వర్డ్. ప్రియా స్పీక్స్ ఇంగ్లీష్ డాష్ తెలుగు. ఆప్షన్ బట్, అండ్, సో, దట్. ఇక్కడ మనం బట్ అంటే కానీ, ప్రియా స్పీక్స్ ఇంగ్లీష్ బట్ తెలుగు. బట్ అనేది యూజ్ చేస్తే ఇక్కడ మీనింగ్ అని ఏమీ ఉండట్లేదు. ప్రియా ఇంగ్లీష్ మాట్లాడుతుంది కానీ తెలుగు, ఇక్కడ మీనింగ్ అనేది సరిగా లేదు. కాబట్టి ఆన్సర్ ఇది కాదు. నెక్స్ట్, అండ్. ప్రియా స్పీక్స్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. ప్రియా ఇంగ్లీష్ మాట్లాడుతుంది మరియు అండ్ తెలుగు మాట్లాడుతుంది. ఇది కరెక్ట్. కాబట్టి ఆన్సర్ అండ్, ఆప్షన్ బి. ఐడెంటిఫై ద సైలెంట్ లెటర్ ఇన్ ద ఫాలోయింగ్ వర్డ్స్. ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చారు, అందులో సైలెంట్ లెటర్. స్టాక్, వాక్, టాక్, ఫోక్. ఇక్కడ స్టాక్, ఇందులో ఏంటి సైలెంట్ లెటర్? ఎల్ అనేది ఎలాంటి సౌండ్ చేయట్లేదు. వాక్ సేమ్, ఇక్కడ కూడా ఎల్ అనేది ఎలాంటి సౌండ్ చేయట్లేదు. టాక్, ఇందులో కూడా ఎల్. ఫోక్, ఇందులో కూడా ఎల్. కాబట్టి మనకు ఇందులో సైలెన్స్, ఈ 4 వర్డ్స్లో సైలెంట్గా ఉన్న లెటర్ ఏంటి? ఎల్. ఎక్కడుంది ఎల్? ఆప్షన్ బి, ఆన్సర్ ఎల్. నెక్స్ట్, రాబిట్స్ లీవ్ ఇన్ ఏ డాష్. రాబిట్స్ లీవ్ ఇన్ ఏ డాష్. ఆప్షన్స్ డెన్, కేజ్, బ్యూరో, నెస్ట్. ఇక్కడ రాబిట్స్ ఎక్కడ నివసిస్తాయని అడుగుతున్నారు. డెన్లో ఏముంటాయి? లయన్స్, టైగర్స్ అలా. కేజ్ అంటే పంజరంలో ఎక్కువ ప్యారెట్స్ అవి ఉంటాయి అలా. బ్యూరో అంటే ఏముంటాయి? రాబిట్స్ ఆర్ ర్యాట్స్ అలా కూడా ఉంటాయి. కాబట్టి రాబిట్స్ లీవ్స్ ఇన్ ఏ బ్యూరో, ఆన్సర్ సి. నెక్స్ట్, ద యంగ్ ఆఫ్ వన్ ఆఫ్ ఏ hen is. ఇక్కడ ఆప్షన్స్ డక్లింగ్, కిటెన్, చిక్, కబ్. ఇక్కడ యంగ్ వన్ అన్నారు అంటే హెన్ యొక్క యంగ్ అంటే ఒక చైల్డ్ అంటే ఒక హెన్ యొక్క పిల్లని ఏమంటారో అని అడుగుతున్నారు. డక్లింగ్ అనేది డక్ యొక్క యంగ్ వన్. కిటెన్ అనేది క్యాట్ యొక్క యంగ్ వన్. చిక్ అనేది హెన్ యొక్క యంగ్ వన్. హెన్ యొక్క బేబీని ఏమంటాం? చిక్ అంటాం. కాబట్టి ఆన్సర్ చిక్. నెక్స్ట్ వన్, ఫైండ్ అవుట్ ద రాంగ్ ఎక్స్ప్రెషన్ ఇన్ ద ఫాలోయింగ్. ఇక్కడ రాంగ్ ఏది ఉందో అది కనిపెట్టమంటున్నాడు. ఆప్షన్ ఏ, మేక్ యువర్ బెడ్, వాష్ యువర్ ఫేస్, బ్రష్ యువర్ టీత్, కోమ్ యువర్ బాడీ. మేక్ యువర్ బెడ్ అంటే నీ బెడ్ని సరిగా చేసుకో. వాష్ యువర్ ఫేస్, నీ ఫేస్ కడుక్కో. బ్రష్ యువర్ టీత్, నీ టీత్ని బ్రష్ చేసుకో. కోమ్ యువర్ బాడీ, మనం కోమ్ చేసేది ఏంటి? హెయిర్ని, బాడీని కాదు. కాబట్టి రాంగ్ ఎక్స్ప్రెషన్ ఈస్ కోమ్ యువర్ బాడీ, ఆప్షన్ డి. నెక్స్ట్ వన్, మై ఫ్రెండ్ ఈజ్ డాష్ దెన్ మీ. ఇక్కడ మనకి ఏంటి? ఇక్కడ కంపారిజన్ చేస్తున్నారు అన్నట్టు, ఒకరికంటే ఒకరు ఎక్కువనా తక్కువ అని. ఇక్కడ ఆప్షన్ ఏ, క్లెవరర్, క్లెవర్, క్లెవరెస్ట్, మోర్, క్లెవరర్. ఇక్కడ దెన్ వచ్చింది కాబట్టి కంపల్సరీ మనం వర్డ్కి ఒక వర్డ్కి ఈఆర్ యాడ్ చేసిన దాన్ని తీసుకోవాలి. కాబట్టి ఈఆర్ యాడ్ చేసింది ఏంటి? క్లెవరర్. కాబట్టి ఆన్సర్ క్లెవరర్.
కంప్లీట్ ద ఫ్రేజ్ విత్ కరెక్ట్ వర్డ్. ఏ పేర్ ఆఫ్ డాష్. ఇక్కడ మనకు పేరు అడుగుతున్నారు. పేరులో మనకి ఏముంటుంది? పేరు అంటే జత. జతగా ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో ఏముంటుంది? సాక్స్, గ్రేప్స్, కీస్, స్టిక్స్. స్టిక్స్ అనేవి మనకి జతగా ఉండేవి, అవి ఏంటి? బండల్గా ఉంటాయి. కీస్ అనేవి కూడా జతగా ఉండేవి, గ్రేప్స్ అనేవి కూడా ఉండవు. ఇక్కడ సాక్స్ అనేవి జతగా పేర్గా ఉంటాయి, కాబట్టి ఏ పేర్ ఆఫ్ సాక్స్ ఈజ్ కరెక్ట్. దేర్ లీవ్డ్ ఏ మర్చెంట్ కాల్డ్ హిరాచంద్ ఇన్ ఢిల్లీ. ఢిల్లీలో ఒక వ్యాపారస్తుడు, హిరాచంద్ అనే ఒక వ్యాపారస్తుడు నివసిస్తూ ఉండేవాడు. ఇట్ వాజ్ సేడ్ దట్ ఎనీవన్ హూ సా హిస్ ఫేస్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వుడ్ నాట్ ఈట్ ఎనీథింగ్ దట్ డే. ఎవరైనా అతని ఫేస్ మార్నింగ్ చూసినట్లయితే ఎవరు కూడా ఏం తినేవారు కాదంట. అక్బర్ హియర్డ్ అబౌట్ హిరాచంద్. అక్బర్ అనే వ్యక్తి హిరాచంద్ గురించి విన్నాడు. అక్బర్ వాంటెడ్ టు నో ద ట్రూత్. అక్బర్కి నిజం తెలుసుకోవాలనిపించింది. వన్ డే వెన్ అక్బర్ వాజ్ ఆన్ హిస్ వే టు ద డైనింగ్ రూమ్ హిరాచంద్ వాజ్ బ్రాట్ టు హిమ్. అక్బర్ అనే వ్యక్తి అతను డైనింగ్ రూమ్కి వెళ్తుండగా హిరాచంద్ అనే వ్యక్తిని తీసుకొచ్చారు అక్బర్ ముందుకు. ఎట్ ద సేమ్ టైమ్ ఏ మెసెంజర్ కేమ్. అక్కడ ఒక మెసెంజర్ వచ్చేసి ద క్వీన్ వాజ్ హిల్. అక్బర్ లెఫ్ట్ హిరాచంద్ ఇమీడియట్లీ. ఇక్కడ మెసెంజర్ వచ్చేసి అక్బర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు, ద క్వీన్ వాజ్ హిల్ అని. అక్కడ నుండి అక్బర్ తొందరగా వెళ్ళిపోయాడు. హీ స్పెండ్ ద హోల్ మార్నింగ్ విత్ హీస్ సిక్ వైఫ్. అక్బర్ అనే వ్యక్తి అతని యొక్క అనారోగ్యంగా ఉన్న భార్యతోనే ఆ హోల్ మార్నింగ్ అంటే మొత్తం ఒక ఉదయం అలా వైఫ్తోనే గడిపేసింది అన్నట్టు. ఈ క్వశ్చన్స్ అనేవి వీటి గురించి, ఈ ప్యాసేజ్ గురించి ఉంటుంది. వాట్ డిడ్ అక్బర్ వాంట్ టు నో. అక్బర్ ఏం తెలుసుకోవాలనుకున్నాడు? ద ట్రూత్, ద లై, ద ఫన్, ద హ్యాపీనెస్. అక్బర్ ఏం తెలుసుకోవాలనుకున్నాడు? హిరాచంద్ గురించి నిజం అంటే ద ట్రూత్. హూ వాస్ బ్రాట్ టు అక్బర్. అక్బర్ దగ్గరికి ఎవరు వచ్చారు? ద క్వీన్, ద గర్డ్, హిరాచంద్, మెసెంజర్. అక్బర్ దగ్గరికి ఫస్ట్ హిరాచంద్ అనే వ్యక్తి వచ్చాడు. వై డిడ్ అక్బర్ లీవ్ హిరాచంద్ ఇమీడియట్లీ. అక్బర్ అనే వ్యక్తి హిరాచంద్ నుంచి తొందరగా ఎందుకు వెళ్ళిపోయాడు? ఆప్షన్స్. హీ వెంట్ టు డైనింగ్ రూమ్. హీ హ్యాడ్ అన్ అర్జెంట్ మీటింగ్. హీ డిడ్ నాట్ లైక్ హిరాచంద్. హిస్ క్వీన్ వాస్ హిల్. ఎందుకంటే అతని భార్య అనారోగ్యంగా ఉంది కాబట్టి అక్కడ నుండి త్వరగా వెళ్ళిపోయాడు. కాబట్టి ఆన్సర్ డి, హిస్ క్వీన్ వాస్ హిల్. నెక్స్ట్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వర్డ్ మర్చెంట్. మర్చెంట్కి ఇక్కడ మీనింగ్ అడుగుతున్నారు. మర్చెంట్, ట్రావెలర్, బిజినెస్ మ్యాన్, పెయింటర్, మెసెంజర్. మర్చెంట్ అంటే ఇక్కడ ఏంటి? బిజినెస్ మ్యాన్. నెక్స్ట్, here also one short story. Here is a fable of an old table and of a chair who went a fair. As they reached the town, the chair brought a gown, the table brought a gun, and they had a great fun. Now questions. Who went to a fair in the poem? పోయంలో ఎవరు ఫేర్కి వెళ్ళారు? ఆప్షన్ ఏ, an old man, an old table, an old table and a chair, a chair. ఇక్కడ ఎవరు వెళ్ళారు? ఓల్డ్ టేబుల్ అండ్ చైర్. కాబట్టి ఆప్షన్ సి, an old table and a chair. నెక్స్ట్, వాట్ డిడ్ ద చైర్ బై. చైర్ ఏం కొన్నది? ఏ గౌన్, ఏ టౌన్ అండ్ ఏ గన్, ఏ ఫన్. ఇక్కడ చైర్ ఏం కొన్నది? ద చైర్ బ్రాట్ ఏ గౌన్. ఏం కొన్నది? ఏ గౌన్. కాబట్టి ఆప్షన్ ఏ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఫేబుల్. ఫేబుల్ అంటే ఏంటి? ఏ షార్ట్ స్టోరీ, ఏ బయోగ్రఫీ, ఏ ఫోక్ సాంగ్, ఏ నావెల్. ఫేబుల్ అనేది ఏంటంటే మీనింగ్ షార్ట్ స్టోరీ. షార్ట్ స్టోరీ అంటే ఫేబుల్. కాబట్టి ఆప్షన్ ఏ. నెక్స్ట్, ఐడెంటిఫై ద ఆపోజిట్ వర్డ్ ఆఫ్ ఓల్డ్. ఓల్డ్కి ఆపోజిట్ వర్డ్ అడుగుతున్నారు. ఏంటి? అసెంట్, న్యూ. నెక్స్ట్ వన్,
ఐడెంటిఫై ద ఆపోజిట్ వర్డ్ ఆఫ్ ఓల్డ్. యాన్సెంట్, న్యూ, గ్రేట్, పూర్. ఇక్కడ ఏంటి ఓల్డ్ అని ఇచ్చారు. ఓల్డ్ అని ఇచ్చారు కాబట్టి మనకి న్యూ. ఆన్సర్ న్యూ. పార్ట్ సి మ్యాథమెటిక్స్ 46 క్వశ్చన్. అరేంజ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. అరేంజ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ అన్నారు. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? స్మాల్ నెంబర్ టు బిగ్ నెంబర్. ఇక్కడ మనకు కొన్ని నెంబర్స్ ఇచ్చారు, 4 నెంబర్స్ ఇచ్చారు. ఇక్కడ వీటిని అసెండింగ్ ఆర్డర్లో అంటే స్మాల్ టు బిగ్ అరేంజ్ చేయమంటున్నారు. ఇక్కడ స్మాల్ నెంబర్ ఏంటి ఇచ్చిన వాటిలో? 259 ఇచ్చారు. నెక్స్ట్ 654, 794, 385. ఇందులో స్మాల్ నెంబర్ ఏంటి? 259. నెక్స్ట్ ఇందులో స్మాల్ నెంబర్ 385. నెక్స్ట్ 654. నెక్స్ట్ వన్ 794. కాబట్టి ఇలా అసెండింగ్ ఆర్డర్ అంటే ఇది. ఇది ఎక్కడ ఉంది ఆప్షన్స్లలో? సి. 259, 385, 654, 794. కాబట్టి ఆన్సర్ వచ్చేసి సి. నెక్స్ట్, రాము హ్యాస్ 125 rupees. హిస్ ఫాదర్ గేవ్ 25 rupees టు హిమ్. నౌ హౌ మచ్ మనీ రాము హ్యాస్? రాము దగ్గర 125 rupees ఉన్నాయంట. అతనికి వాళ్ళ ఫాదర్ 25 rupees ఇచ్చాడంట. అంటే 125కి 25 యాడ్ అయినాయి. అప్పుడు ఎంత ఉంటాయి? అడిషన్ చేసుకోవాలి. 125. రాము దగ్గర 125 rupees ఉన్నాయి, అతని ఫాదరు 25 rupees ఇచ్చారు. యాడ్ చేస్తే 0, 1 క్యారీ అండ్ 4 + 1 5, 1 అంటే 150. ఆన్సర్ ఎక్కడుంది? 150. సి. ఆప్షన్ సి 150. నెక్స్ట్ వన్ 1014 ఇన్ ఫిగర్స్. అంటే 1014 అనేది నెంబర్స్లో చెప్పమంటారు. 1014 ఇక్కడ ఆప్షన్స్ చూసుకుందాం. ఇక్కడ 1114 ఉంది, ఇక్కడ 1014, ఇక్కడ 1004, ఇక్కడ 114 ఉంది. ఇక్కడ మనకు అడిగింది ఏంటి? 1014. కాబట్టి ఆప్షన్ బి 1014. నెక్స్ట్, విచ్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్ దట్ యూ కెన్ మేక్ విత్ డిజిట్స్ 8, 1, 2. ఇక్కడ 8, 1, 2తోని స్మాలెస్ట్ నెంబర్ చేయమంటున్నాడు. కాబట్టి స్మాల్ అన్నాడు కాబట్టి మనం ఏం తీసుకోవాలంటే ఫస్ట్ స్మాల్ నెంబరే తీసుకోవాలి. ఇక్కడ 8, 1, 2లో స్మాల్ నెంబర్ ఏంటి? 1. నెక్స్ట్ 2, నెక్స్ట్ 8. కాబట్టి 128 ఈస్ ఏ స్మాల్ నెంబర్. ఇక్కడ ఆప్షన్స్లో ఎలా ఉంది? ఇక్కడ 8, 12 ఇది రాంగ్, 2, 18 ఇది రాంగ్, 8, 21 ఇది రాంగ్, 128. ఇక్కడ మనం చేసిన ఆన్సర్ ఇక్కడ ఉంది, ఆప్షన్ డి. నెక్స్ట్ వన్, విచ్ ఫిగర్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజబుల్ ఇంటూ 2 ఈక్వల్ హాఫ్స్. ఇక్కడ కొన్ని మనకు ఏంటి ఫిగర్స్ ఇచ్చిర్రు. ఇక్కడ ఇచ్చి వీటిని హాఫ్గా డివిజబుల్ అంటే హాఫ్గా లైన్ చేస్తే మిడిల్లోకి సేమ్ సమానం రావాలి. అటు సైడు ఇటు సైడు ఈక్వల్గా రావాలి. ఇలా దీన్ని చేస్తే ఇది వస్తుందా? ఇది ఇలా ఆఫ్ చేస్తే ఈక్వల్ పార్ట్స్గా వస్తుంది. నెక్స్ట్ వన్, దీన్ని కూడా ఇలా ఆఫ్ చేస్తే ఈక్వల్ పార్ట్స్గా వస్తుంది. నెక్స్ట్ దిస్ వన్ ఆల్సో సేమ్ ఈక్వల్ పార్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ డి ఆప్షన్ ఏమి ఇచ్చిండు? ఆల్ ఆఫ్ ద ఎబో అని ఇచ్చిండు. అంటే ఇవి 3 కూడా మనకి ఈక్వల్ పార్ట్స్ అయినాయి కాబట్టి ఆన్సర్ ఈస్ ఆల్ ద ఎబో. నెక్స్ట్ ఇక్కడ నెంబర్స్ ఇచ్చిండు మనకి. నెక్స్ట్ వన్, 89,980 ప్లస్ 1000 ప్లస్ 21 ప్లస్ 9. ఇక్కడ అడిషన్ చేయమన్నారు. ఫస్ట్ వన్ ఏంటి? 89,980 ప్లస్ 1000 ప్లస్ 21 ప్లస్ 9. ఇక్కడ 10 అండ్ క్యారీ 8, 9, 10, 11. 1 క్యారీ 10 అండ్ క్యారీ 11, 1 క్యారీ 9. ఇక్కడ వచ్చిన ఆన్సర్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఆప్షన్స్లో ఇక్కడ ఆప్షన్ డి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. నెక్స్ట్, 1 rupee ఈజ్ ఈక్వల్ 100 paisa. హౌ మెనీ పైసా ఆర్ దేర్ ఇన్ 6 rupees? ఒక రూపీకి ఎన్ని పైసలు అవుతున్నాయి? 100 పైసలు అవుతున్నాయి.
అలా 6 రూపీస్కి ఎన్ని పైసలు అవుతాయి అంటున్నారు. కాబట్టి 6 × 100 చేయాలి. 6 × 100 చేస్తే ఏమొస్తుంది? ఆన్సర్ 600 వస్తుంది. ఆప్షన్స్లో ఎక్కడ ఉంది 600? ఆప్షన్ ఏ 100, ఆప్షన్ బి 600. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి 600. నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక ప్రాబ్లం ఇచ్చిండు, దాన్ని సాల్వ్ చేయాలి. 6 × 3, 6 3s are 18, 9 2s are 18, 3 6s are 18. ఇక్కడ మనకు రావాల్సిన సాల్వ్ చేయాల్సిన ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ 18 × 2, 18 × 2 చేస్తే ఎంత వస్తుంది? 36 వస్తుంది. నెక్స్ట్ బి. నెక్స్ట్ ప్రాబ్లం ఇక్కడ మనకు కొన్ని మల్టిప్లికేషన్స్ ఇచ్చిండు. ఏంటి? 6 × 3, 6 × 3 చేస్తే ఏమొస్తుంది? 18 వస్తుంది. 9 × 2, 9 × 2 చేస్తే ఏమొస్తుంది? 18 వస్తుంది. 3 × 6, 3 × 6 చేసినా 18 వస్తుంది. అంటే ఇక్కడ ఏ ఆప్షన్ తీసుకుంటే మనకు 18 వస్తుంది. 18 వచ్చే నెంబర్స్ ఏంటి? వేటితోని మల్టిప్లికేషన్ చేస్తే 18 వస్తుంది. ఆప్షన్స్ చూద్దాం. 18 × 2, 18 × 2 చేస్తే ఏమొస్తుంది? 36. కాబట్టి నో. నెక్స్ట్ 18 × 3, 18 × 3 చేస్తే ఏమొస్తుంది? ఆన్సర్ 54 వస్తుంది. 9 × 3, 9 × 3 చేస్తే ఏమొస్తుంది? ఆన్సర్ 27 వస్తుంది. కాబట్టి ఈ ఆన్సర్ కూడా కాదు. 2 × 9, 2 × 9 చేస్తే ఏమొస్తుంది? 18 వస్తుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి? 2 × 9, ఆప్షన్ డి. నెక్స్ట్ ఇఫ్ టుమారో ఈజ్ ఫ్రైడే దెన్ ఎస్టర్డే వాస్. ఇక్కడ ఏమంటున్నారు? ఇఫ్ టుమారో ఈజ్ ఫ్రైడే దెన్ ఎస్టర్డే వాస్. టుమారో మనకి ఫ్రైడే అవ్వాలట, మరి ఎస్టర్డే ఏమవుతుంది అని అడుగుతున్నాడు. అంటే మనకు టుమారో ఎస్టర్డే తెలియాలంటే ఈరోజు తెలియాలి. టుమారో ఫ్రైడే అవుతుందట. ఫ్రైడే టుమారో అవుతుందంటే ఈరోజు ఏమవుతుంది? థర్స్డే అవుతుంది. ఈరోజు థర్స్డే అయిందంటే ఎస్టర్డే ఏమవుతుంది? వెనస్డే అవుతుంది. కాబట్టి వెనస్డే ఆన్సర్ ఆప్షన్ డి. ద ప్రొడక్ట్ ఆఫ్ 15 and 8 ఈస్. ఇక్కడ ప్రొడక్ట్ అడిగిండు. ప్రొడక్ట్ అంటే ఏంటి? ప్రొడక్ట్ మీన్స్ మల్టిప్లికేషన్. ఏంటి? 15 × 8 చేస్తే మనకి ఎంత వస్తుంది ఆన్సర్ అని అడుగుతున్నాడు. 15 × 8 చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది? 120. కాబట్టి ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 120. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద పార్ట్ అన్షేడెడ్ ఇన్ ద గివెన్ ఫిగర్. ఇక్కడ ఒక ఫిగర్ ఇచ్చారు, ఇందులో అన్షేడెడ్ పార్ట్ అడుగుతున్నారు. అన్షేడెడ్ పార్ట్ ఫస్ట్ మనం ఇక్కడ ఆప్షన్ చూసుకుందాం. 5/9, 4/9, 9/5, 9/4 ఉంది. ఇక్కడ మనకు అన్షేడెడ్ ఇచ్చిండు. అన్షేడెడ్ తెలుసుకోవాలంటే ఫస్ట్ ఇక్కడ మనకి ఎన్ని పార్ట్స్ ఉన్నాయో ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9, 9 పార్ట్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి షేడెడ్ ఇవ్వలేదు, అన్షేడెడ్ ఇచ్చింది. కాబట్టి అన్షేడెడ్ పార్ట్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4. కాబట్టి 4/9 ఆప్షన్ బి. నెక్స్ట్, అఖిల వెంట్ టు స్కూల్ ఇన్ ద మార్నింగ్ ఎట్ 7:45 AM. షీ రిటర్న్డ్ హోమ్ ఇన్ ద ఆఫ్టర్నూన్ ఎట్ 1:45 PM. హౌ మచ్ టైమ్ డిడ్ షీ స్పెండ్ ఇన్ ద స్కూల్. అలా టైం ఇచ్చినప్పుడు మనకి ఏం చేయాలంటే మనం వీటిని అవర్స్ని 24 అవర్స్లోకి కన్వర్ట్ చేయాలి. 12 అవర్స్ కాకుండా 24 అవర్స్లోకి కన్వర్ట్ చేస్తే మనకి ఈజీగా ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చినట్టు. ఇప్పుడు ఇక్కడ 12 అవర్స్ ఉంది కాబట్టి 12 తర్వాత 1:45 వచ్చింది. 12 అవర్స్ కాకుండా 24 అవర్స్ ఉంటే ఇక్కడ ఏమొస్తుంది? 13:45 వస్తుంది. 12 తర్వాత 13, 1 రాదు. 24 అవర్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఇందులో నుండి వెళ్ళి ఎండింగ్ టైంలో నుండి వెళ్ళి స్టార్టింగ్ టైంని సబ్ట్రాక్షన్ చేయాలి. మనం సబ్ట్రాక్షన్ చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తే 0 0 13 - 7, 13 - 7 చేస్తే 6. అంటే ఆమె అఖిల స్కూల్లో స్పెండ్ చేసిన టైం ఎంత? 6 అవర్స్. ఆప్షన్ డి. వాట్ షుడ్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 590 టు గెట్ 490. అంటే ఇక్కడ ఏంటి? 590 నుండి వెళ్ళి ఎంత తీసేస్తే అంటే సబ్ట్రాక్షన్ చేస్తే 490 వస్తుంది. ఆప్షన్స్ 91, 90, 100, 99. 590లో నుంచి వెళ్ళి 91 చేస్తే అది ఆన్సర్ అనేది కరెక్ట్ కాదు. 90 చేసినా కానీ 500 వస్తుంది. కాబట్టి రాంగ్ ఆన్సర్.
నెక్స్ట్ 100, దిస్ ఇస్ ద 1. 590 మైనస్ 100 చేస్తే ఎంత వస్తుంది? 094 చేసిన కాబట్టి 490 వచ్చింది. ఇక్కడ 490 వచ్చింది కాబట్టి ఆన్సర్ ఈస్ 100, సి. నెక్స్ట్, ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ 12 రూపీస్ బనానాస్ ఈజ్ 48, దెన్ హౌ మచ్ డస్ 1 బనానా కాస్ట్? ఇక్కడ 12 బనానాస్కి 48 రూపీస్ ఉందంట. అలా 1 బనానాకి ఎంత కాస్ట్ పడింది అని అడుగుతున్నాడు. ఇక్కడ ఏం తీసుకోవాలంటే టోటల్ కాస్ట్ అండ్ నెంబర్ ఆఫ్ బనానాస్. టోటల్ కాస్ట్ ఎంత? 48. నెంబర్ ఆఫ్ బనానాస్ ఎంత? 12. ఇక్కడ మనం ఏం చేయాలి? ఇక్కడ 12 1s are 12, 12 4s are 48. ఇక్కడ ఎంత వచ్చింది ఆన్సర్? 4. ఆప్షన్స్లో ఎక్కడ ఉంది 4? బి, ఆప్షన్ బి 4. ఆన్సర్ ఈస్ బి. నెక్స్ట్ వన్, ఐ am a 3-digit number. I have 3 in 100 place, 2 in 10s place and 3 in 1s place. If you reverse my number, then there is no change in my number. Who am I? ఇక్కడ ఏంటి? ఒక నెంబర్ గురించి అడుగుతున్నారు. ఇక్కడ ఏం నెంబర్ ఇచ్చారు? 3 in 100 place, 100 ప్లేస్లో 3 ఉంటుందట. 2 in 10s place, 10s ప్లేస్లో 2 ఉంటుందట. 3 in 1s place, 1s ప్లేస్లో మళ్ళీ 3 ఉంటుందట. ఇక్కడ ఏంటి? రివర్స్ చేసినా ఎలాంటి చేంజెస్ రావు. దీన్ని కూడా ఇప్పుడు మనం 3 2 3 దీన్ని రివర్స్ చేసినా ఎలా రాసినా సేమ్ ఉంటుంది. 323 అనే ఉంటుంది. కాబట్టి ఆన్సర్ దిస్ వన్. ఇక్కడ ఆప్షన్స్లో ఎలా ఉంది? ఇక్కడ సి, 323, సి ఆన్సర్. హౌ మెనీ మినిట్స్ ఆర్ దేర్ ఇన్ 1 hour 40 minutes? ఇక్కడ 1 hour 40 minutesకి ఎన్ని మినిట్స్ అవుతాయి అని అడుగుతున్నారు. ఫస్ట్ 1 hourకి ఎన్ని మినిట్స్ అయితే ఈ 1 hour ఈజ్ ఈక్వల్ టు 60 minutes. ఇంకా మనకు అడిషనల్గా 40 minutes కూడా ఇచ్చారు. ఈ 40ని మనం యాడ్ చేసుకుంటే ఎంత వస్తుంది? 100. అండ్ ఆన్సర్ ఏంటి? 100 minutes. ఆప్షన్ బి, 100 minutes. నెక్స్ట్ వన్, ద నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ దట్ ఏ డైస్ హ్యాస్. ఒక డైస్కి ఎన్ని ఎడ్జెస్ అనేవి ఉంటాయి అని అడుగుతున్నాడు. మనకి డైస్కి చూసుకున్నట్టయితే 8 కార్నర్స్ ఉంటాయి. 8 కార్నర్స్ ఉంటాయి అండ్ ఫేసెస్ ఆర్ సైడ్స్ 6 ఉంటాయి. అలా ఎడ్జెస్ ఎన్ని ఉంటాయి? ఈ డైస్కి 12 ఎడ్జెస్ ఉంటాయి. కాబట్టి ఆప్షన్ బి, 12 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్, రవి హ్యాస్ 426 toys, కవి హ్యాస్ 23 toys లెస్ దెన్ రవి. హౌ మెనీ టాయ్స్ కవి హ్యాస్? ఇక్కడ రవి దగ్గర ఎన్ని టాయ్స్ ఉన్నాయంట? 426 toys ఉన్నాయట. కవి దగ్గర 23 toys లెస్, అంటే ఇతని దగ్గర కంటే ఇతని దగ్గర 23 toys తక్కువగా ఉన్నాయంట. అంటే ఇందులో నుంచి ఇది సబ్ట్రాక్షన్ చేయాలన్నట్టు. 426 మైనస్ 23 చేసే 304, 403. 403 ఆప్షన్స్లో ఆప్షన్ బి ఈస్ ఏ కరెక్ట్ ఆన్సర్, 403. నెక్స్ట్ వన్, హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ ఫిగర్? ఇక్కడ మనకు ఒక ఫిగర్ ఇచ్చారు. ఇందులో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయని అడుగుతున్నారు. మనం కౌంట్ చేసుకుందాం. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 అండ్ 10 11 12 అండ్ 13. ఎన్ని ఉన్నాయి? మొత్తం 13 ఉన్నాయి. 13 ఆప్షన్ ఎక్కడ ఉంది? ఆప్షన్ డి. ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్, మోహన్ పర్చేస్డ్ 7 kg 200 grams of sugar and 9 kg 395 grams of rice. What is the total weight Mohan carried? మోహన్ ఇక్కడ 7 kg 200 grams 7 kg 200 grams ఏమిటి? షుగర్ కొన్నాడంట. నెక్స్ట్ 9 kg 395 grams of రైస్ కొన్నాడంట. 9 kg 395 రైస్ కొన్నాడంట. అతను మొత్తం ఎంత బరువు మోస్తున్నాడు అంటున్నాడు. అంటే ఇక్కడ ఏం చేసుకోవాలి? మనం అడిషన్ చేసుకోవాలి. 5 అండ్ నెక్స్ట్ 9 నెక్స్ట్ 5 నెక్స్ట్ 7 + 9 16 అంటే 16 kgs 595 grams అన్నట్టు. ఇక్కడ ఆప్షన్స్లో ఎక్కడ ఉంది? ఇక్కడ బి, ఆప్షన్ బి, 16 kgs 595 grams. ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద టైమ్ షోన్ బై ద క్లాక్? ఇక్కడ ఒక క్లాక్ ఇచ్చారు. ఇందులో మనకు టైం ఎంత అవుతుందని అడుగుతున్నారు.
ఇక్కడ మనకి 2 హ్యాండ్స్ ఉంటాయి, వన్ ఈజ్ షార్ట్ హ్యాండ్, వన్ ఈజ్ లాంగ్ హ్యాండ్. ఈ షార్ట్ హ్యాండ్ ఎప్పుడైనా అవర్స్ని ఇండికేట్ చేస్తుంది, లాంగ్ హ్యాండ్ ఎప్పుడైనా కానీ మనకి మినిట్స్ని ఇండికేట్ చేస్తుంది. ఈ షార్ట్ హ్యాండ్ ఇక్కడ ఏ నెంబర్ పైన ఉంది, ఇక్కడ 5 పైన ఉంది. నెక్స్ట్ ఇక్కడ మినిట్స్ హ్యాండ్ ఎక్కడ ఉంది, 3 పైన ఉంది. 3 పైన ఉంటే ఇక్కడ 12 నుంచి మనకి స్టార్ట్ అవుతుంది, 12 నుంచి వెళ్ళి 1కి, అంటే ఇక్కడ గ్యాప్లో 5 మినిట్స్ ఉంటుంది. నెంబర్ టు నెంబర్ 5 మినిట్స్ గ్యాప్ ఉంటుంది. కాబట్టి 5 + 5 10, 10 + 5 15, అంటే 5:15. ఇక్కడ ఆప్షన్స్లో ఎక్కడ ఉంది, ఏ 5:15 ద ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆనంద్ bought 9 meters 75 centimeters of cloth. He used 2 meters 30 centimeters from it. How much cloth is left? ఇక్కడ ఆనంద్ 9 meters and 75 centimeters క్లాత్ కొన్నాడంట. అందులో నుంచి 2 meters 30 centimeters యూజ్ చేసిందంట, వాడుకున్నాడు. అంటే ఇప్పుడు ఎంత ఉంటుంది అతని దగ్గర, ఎంత ఉంటుంది, సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. -5 7 - 3 చేస్తే 4, 9 - 2 చేస్తే 7. కాబట్టి 7 meters 45 centimeters. ఆప్షన్లో ఎక్కడుంది, ఆప్షన్ బి 7 meters 45 centimeters. నెక్స్ట్, ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ గివెన్ ఫిగర్. ఇక్కడ మనకు ఒక ఫిగర్ ఇచ్చిండు, దీనికి పెరిమీటర్ కనుక్కోమంటున్నాను. పెరిమీటర్ అంటే ఏం లేదు, ఇక్కడ ఇచ్చిన ఫిగర్కి అన్ని సైడ్స్ యొక్క లెంత్, ఈ లెంత్ని యాడ్ చేయడమే పెరిమీటర్. ఇక్కడ ఏముంది, 5 ప్లస్ ఇక్కడ 3 ప్లస్ 8 ప్లస్ 9, వీటిని అడిషన్ చేస్తే ఎంత వస్తుంది, 25 వస్తుంది. కాబట్టి 25 centimeters. ఇది యొక్క పెరిమీటర్ ఏంటంటే 25 centimeters. ఆప్షన్స్లో ఇది ఆప్షన్ ఏ 24, ఆప్షన్ బి 25. ఇక్కడ ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ figure is equal to 6 then dash figures, these figures are equal to. ఇక్కడ ఏమంటున్నాడు, ఫిగర్ ఇచ్చిండు, ఒక ఫిగర్ ఈజ్ ఈక్వల్ టు 6. ఈ ఫిగర్ అనేది 6కి ఈజ్ ఈక్వల్ టు అంటే 6 అవుతుందంట. ఇక్కడ ఎన్ని ఫిగర్స్ ఇచ్చిండు, 1 2 3 4 5 6 7 ఫిగర్స్ ఇచ్చిండు. ఈ 7 ఫిగర్స్ ఎంత, వీటికి ఎంత ఈక్వల్ అంటే 7 × 6 చేయాలి. 7 × 6 చేస్తే ఎంత వస్తుంది ఆన్సర్, 42. ఆన్సర్ ఇక్కడ ఆప్షన్ ఏ 42 ఈజ్ ఏ ఆన్సర్. నెక్స్ట్, ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇయర్స్ ఇన్ విచ్ ఇయర్ డస్ ఫిబ్రవరి మంత్ హ్యాస్ 29 days. ఇక్కడ మనకి ఏమంటున్నాడంటే ఏ ఇయర్లో, ఇక్కడ కొన్ని ఇయర్స్ ఇచ్చిన ఆప్షన్స్లో మనకి కొన్ని ఇయర్స్ ఇచ్చి ఏ ఇయర్లో ఫిబ్రవరి 29 days వస్తుంది అంటుంది. 29 days ఫిబ్రవరిలో రావాలంటే అది లీప్ ఇయర్ అవ్వాలి. లీప్ ఇయర్ అవ్వాలంటే అది ఆ ఇయర్ మనకి 4తో డివిజిబుల్ అవ్వాలి. కాబట్టి ఇక్కడ మనకి 4తో డివిజిబుల్ అయ్యేది చూసుకుందాం. ఫస్ట్ ఆప్షన్ ఏ 2018, ఇది అనేది 4తో డివిజిబుల్ అవ్వదు. 2019 కూడా 4తో డివిజిబుల్ అవ్వదు. 2017 ఇది కూడా 4తో డివిజిబుల్ అవ్వదు. నెక్స్ట్ 2020 అనేది 4తో డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ చూడండి 4 1s 4 5s. ఇక్కడ మనం నెక్స్ట్ 2 digits తీసుకుంటాం కాబట్టి 0 యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ 4 5s, కాబట్టి 4తో డివిజిబుల్ అయింది కాబట్టి 2020 ఈజ్ ఏ లీప్ ఇయర్. సో ఆన్సర్ డి. Part D, environmental science. The recent studies say that the radiation from the dash has affected population of sparrows. ఇక్కడ మనకి స్పారోస్ యొక్క పాపులేషన్ ఎఫెక్ట్ దీనివల్ల అవుతుంది. ఇక్కడ స్కై స్క్రీపర్స్, స్కూల్స్, టాల్ ట్రీస్, సెల్ ఫోన్ టవర్స్. మనకి ఇక్కడ స్పారోస్ యొక్క పాపులేషన్కి ఇబ్బంది కలిగేది సెల్ ఫోన్ టవర్స్ ఓన్లీ. ఆన్సర్ డి. నెక్స్ట్, టు కంట్రోల్ ద గ్రోత్ ఆఫ్ మస్కిటోస్ యొక్క గ్రోత్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? ఆప్షన్స్: స్ప్రే కిరోసిన్ ఆర్ మాల్థిన్, స్ప్రే శానిటైజర్, స్ప్రే పర్ఫ్యూమ్స్, స్ప్రే రోజ్ వాటర్. మనకి మస్కిటోస్ని కంట్రోల్ చేయాలంటే కిరోసిన్ అండ్ మాలిథిన్ని స్ప్రే చేయాలి. కాబట్టి ఆన్సర్ ఏ. నెక్స్ట్, డాష్ ఈజ్ ఏ ఫ్లైట్లెస్ బర్డ్. ఫ్లైట్లెస్ మీన్స్ ఎగరలేని పక్షి. ఎగరలేని పక్షి ఏంటి? పెంగ్విన్, క్రౌ, స్పారో, ఈగల్.
ఇక్కడ మనకు పెంగ్విన్ అనేది చాలా ఎత్తుకైనా లేదంటే అసలు ఎగరలేదు, ఎగరలేని పక్షి ఏదైనా ఉందంటే అది పెంగ్విన్. కాబట్టి ఆన్సర్ ఈస్ ఏ. నెక్స్ట్, బయోడైవర్సిటీ ఎగ్జిస్ట్ మోర్ ఇన్ ద డాష్. ఇక్కడ మనకి జీవ వైవిధ్యం గురించి అడుగుతున్నారు. ఆప్షన్స్: డెజర్ట్స్, ఫారెస్ట్, టౌన్, నన్ ఆఫ్ ది ఎబో. జీవ వైవిధ్యం ఎక్కడ ఎక్కువగా ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? ఫారెస్ట్లో. కాబట్టి ఆప్షన్ బి, ఫారెస్ట్. నెక్స్ట్, ఐపీఎల్ ఈజ్ రిలేటెడ్ టు. ఐపీఎల్ అనేది దేనికి సంబంధించింది అని అడుగుతున్నాడు. కబడ్డీ, క్రికెట్, ఖోఖో, బిగ్ బాస్. మనకందరికీ తెలిసిందే ఐపీఎల్ ఈజ్ రిలేటెడ్ టు క్రికెట్. ఆప్షన్ బి. డాష్ ఈజ్ నాట్ అండ్ ఎలక్ట్రానిక్ అప్లయన్స్. ఎలక్ట్రానిక్ అప్లయన్స్ కాంది ఏది? వాషింగ్ మిషన్, రిఫ్రిజిరేటర్, బ్రూమ్, మిక్సీ. ఈ వాషింగ్ మిషన్, రిఫ్రిజిరేటర్, మిక్సీ అనేవి మనకి ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్. బ్రూమ్ అనేది ఒకటి కాదు. కాబట్టి ఆన్సర్ బ్రూమ్. నెక్స్ట్ వన్, హియర్ అండ్ ఫ్లోక్ ఆర్ రిలేటెడ్ టు డాష్. ఇక్కడ 2 వర్డ్స్ ఇచ్చిండు, ఇవి మనకి దేనికి రిలేటెడ్ అవుతాయి అని అడుగుతున్నాడు. ఇక్కడ ఆప్షన్: బాయ్స్ అండ్ గర్ల్స్, బాయ్స్ అండ్ బ్యాగ్స్, బ్యాట్స్ అండ్ బాల్, అండ్ ఎలిఫెంట్స్ అండ్ బర్డ్స్. ఇక్కడ ఏంటి అంటే హెర్డ్ అంటే గుంపుకు సంబంధించింది. ఒక గుంపుని మనం హెర్డ్ అంటే ఫ్లోక్ అని పిలుస్తాం. వేటినంటే గుంపుగా ఉండే ఎలిఫెంట్స్ని హెర్డ్, అండ్ గుంపుగా ఉండే పక్షులని ఫ్లోక్ అని పిలుస్తాం. కాబట్టి ఆప్షన్ డి. నెక్స్ట్, వి ఫైండ్ డాష్ ఎట్ క్రాస్ రోడ్స్ ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ట్రాఫిక్ జామ్ అండ్ యాక్సిడెంట్స్. మనకి ఇక్కడ ట్రాఫిక్ జామ్స్ కానీ యాక్సిడెంట్ కానీ అవాయిడ్ చేయడానికి కావాల్సినవి ఏంటి? ట్రీస్, హోటల్స్, వెహికల్స్, ట్రాఫిక్ సిగ్నల్స్. మనకి ట్రాఫిక్ జామ్ కాకుండా చూసుకోవాల్సింది ట్రాఫిక్ సిగ్నల్స్. కాబట్టి ఆప్షన్ డి. నెక్స్ట్ వన్, ద ప్లేయర్స్ కంగ్రాచులేట్ ఈచ్ అదర్ ఆఫ్టర్ ద కాంపిటీషన్ కన్సిడరింగ్ విక్టరీ అండ్ డిఫీట్ టు బీ ఈక్వల్ ఈజ్ కాల్డ్. ఇక్కడ ప్లేయర్స్ అనేవాళ్ళు కాంపిటీషన్ అయిపోయిన తర్వాత కంగ్రాచులేట్ చేసుకుంటారు కదా, దాన్ని ఏమంటారు? ఫ్రెండ్షిప్, స్పోర్ట్స్మెన్షిప్, వర్షిప్, షిప్. స్పోర్ట్స్మెన్షిప్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, మెనీ బ్రాంచెస్ గ్రో ఫ్రమ్ ద బేస్ ఆఫ్ ద స్టెమ్. సచ్ ప్లాంట్స్ ఆర్ నో యాజ్. మనకు ఒక చెట్టుకి మొదటి నుంచేలే చాలా బ్రాంచెస్, కొమ్మలు వచ్చేదాన్ని ఏమంటారు? స్ట్రబ్స్, క్లైంబర్స్, క్రీపర్స్, ట్రీస్. స్ట్రబ్స్ అంటారు. ఆన్సర్ ఏ. వేర్ కెన్ యూ సీ దిస్ ఇన్సెక్ట్. ఈ ఇన్సెక్ట్ని మనం ఎక్కడ చూస్తామని అడుగుతున్నాడు. హై ఇన్ ద ఎయిర్, అరౌండ్ ద ఫ్లవర్స్, స్టాగ్నెట్ వాటర్, గార్బేజ్ హిప్స్. దీన్ని ఎక్కడ చూస్తాం? బటర్ఫ్లై అనేది ఎక్కువ ఫ్లవర్స్ చుట్టూ తిరుగుతుంది, అరౌండ్ ద ఫ్లవర్స్. మేక్స్ ద సాయిల్ పోరస్ అండ్ ఫర్టైల్. మనని భూమిని సారవంతం చేసేది ఏంటి? క్యామెల్, ఎర్త్వామ్, లయన్, మంకీ. మనందరికీ తెలిసిందే ఎర్త్వామ్స్. నెక్స్ట్, ఛాయా సోమేశ్వర స్వామి టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఎట్ బ్యాంక్ ఆఫ్. ఛాయా సోమేశ్వర టెంపుల్ ఎక్కడుంది? పునగల్ ట్యాంక్, రామప్ప ట్యాంక్, నాగుల చెరువు, గండిపేట ట్యాంక్. పునగల్ ట్యాంక్ దగ్గర ఉంది. నెక్స్ట్, డాష్ లివ్ ఇన్ గ్రూప్స్ ఆఫ్ హండ్రెడ్స్. దే ఆర్ ద ఐడియాస్ ఫర్ సోషల్ లివింగ్. ఆప్షన్స్: డాగ్స్ అండ్ క్యాట్స్, హనీబీస్ అండ్ యాంట్స్, హ్యూమన్ బీయింగ్స్, ఫ్రాగ్స్ అండ్ స్నేక్స్. మనకు గుంపులుగా వందల కొద్దీ నివసించే వాటి ఏమంటారని అడుగుతున్నారు. హనీబీస్ అండ్ యాంట్స్. నెక్స్ట్, ఫైండ్ ద ఆడ్ వన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. కౌ, ఫిష్, గోట్, బఫెలో. కౌ, గోట్, బఫెలో ఇవన్నిటి కూడా భూమిపైన లీవ్ చేస్తాయి, అంటే నివసిస్తాయి. ఫిష్ ఒకటే వాటర్లో నివసిస్తుంది, కాబట్టి ఇది డిఫరెంట్ వన్. సైనా నెహ్వాల్, పివి సింధు అండ్ హిమా దాస్ ఆర్ ఫేమస్ ఫర్. వీళ్ళు ముగ్గురు ఎందులో ఫేమస్? స్పోర్ట్స్ అండ్ గేమ్స్, పాలిటిక్స్, సినిమాస్, సైంటిస్ట్. వీళ్ళు ఎందులో ఫేమస్ అంటే స్పోర్ట్స్ అండ్ గేమ్స్. నెక్స్ట్, స్వాతి డిసైడెడ్ టు అప్లై ఫర్ ఆరోగ్యశ్రీ కార్డ్ as she had a white ration card. So she submitted an application to dash. Doctor, Sarpanch,
ఎంఈఓ కలెక్టర్. ఆమె ఆరోగ్యశ్రీ కార్డు అప్లై చేసుకోవాలంటే ఆమె అప్లికేషన్ కలెక్టర్కి ఇవ్వాలి. కలెక్టర్ ఆన్సర్. నెక్స్ట్ వన్, శ్రీకృష్ణ దేవరాయ రోట్. ఆప్షన్స్: శ్రీకృష్ణ చరిత, రామచరిత మానస్, అముక్తమాల్యద, కదంబరి. ఇతను రాసిన పుస్తకం ఏంటి ఆర్ గ్రంథం ఏంటి అముక్తమాల్యద ఆన్సర్. నెక్స్ట్, ద రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ హ్యాస్ బీన్ ఇంప్లిమెంటెడ్ ఫ్రమ్. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఎప్పటి నుంచి వెళ్ళి అమల్లోకి వచ్చింది? 12th October 2005. ఇక్కడ నుండి వెళ్ళి మనకి ఈ యాక్ట్ అనేది అమలులోకి వచ్చింది. డాష్ లీడ్స్ టు సాయిల్ పొల్యూషన్. కౌ డగ్, ప్లాస్టిక్ ప్లేట్స్, లీఫ్ లిటర్, జూట్ బ్యాగ్స్. మనకు మట్టి కలుషితం అవ్వడానికి కారణం ప్లాస్టిక్ ప్లేట్స్. దిస్ ఇస్ ద ఆన్సర్. పార్ట్ ఈ, మెంటల్ ఎబిలిటీ. క్వశ్చన్: ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చిండు, ఇందులో నుంచి ఆడ్ వన్ అవుట్ చేయమంటున్నారు. ఇక్కడ ఏ, బి, సి, డి. ఇందులో ఏ, బి, సి అనేవి స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి. ఇక్కడ డి అనేది మాత్రమే కర్వ్డ్ లైన్, హాఫ్ సర్కిల్ ఉంది. కాబట్టి ఆన్సర్ డి. నెక్స్ట్, విచ్ విల్ కమ్ నెక్స్ట్ ఇన్ ఏ, డి, బి, ఎఫ్, సి, హెచ్. ఇందులో నెక్స్ట్ ఏం వస్తుంది? ఇక్కడ ఏముంది? ఏ, బి, సి అంటే నెక్స్ట్ రావాల్సింది డి. ఇక్కడ డి ఉంది, ఈ లేదు, ఎఫ్ ఉంది. అండ్ ఎఫ్ తర్వాత జీ లేదు, హెచ్ ఉంది. హెచ్ తర్వాత ఐ ఉండదు, జే ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ రావాల్సింది డి, జే. ఆప్షన్స్ బి. ఇక్కడ ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, కంప్లీట్ ద ఫిగర్. ఇక్కడ మనకు ఒక ఫిగర్ ఇచ్చాను, దీన్ని కంప్లీట్ చేయమన్నాడు. దీనికి ఫస్ట్ మనం షేప్ డ్రా చేద్దాం. ఇక్కడ షేప్ ఉంది మనకు. ఏంటి షేప్? ఇది ఇలా, ఈ షేప్ ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ సమ్ లైన్స్ ఉన్నాయి. ఇక్కడ 1 ఉన్నది, ఇక్కడ లైన్స్ లేవు. ఇక్కడ 1 2 3, ఇక్కడ 1 2 3 4 ఉంది. అంటే ఇక్కడ మిస్సింగ్ లైన్స్ అన్ని 2 లైన్స్ ఉన్నాయి. ఇక్కడ ఇట్ సైడ్ లైన్స్ ఉన్నాయి, ఇట్ సైడ్. అంటే ఇక్కడ డౌన్ సైడ్ రావాలి లైన్స్. 1 2. ఇది ఎక్కడ ఉంది ఆప్షన్స్లో? ఆప్షన్ బి. ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్, ఫైండ్ ద నెక్స్ట్ ఫిగర్ ఇన్ ద సిరీస్. ఇక్కడ మనకు ఫిగర్స్ ఇచ్చిండు కొన్ని, తర్వాత వచ్చే ఫిగర్ ఏంటి అని కనుక్కోమంటున్నాడు. ఇక్కడ మనకి సర్కిల్ చూసుకున్నట్టయితే ఇది ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఇట్ సైడ్ వచ్చింది అంటే రొటేట్ అవుతుంది. నెక్స్ట్ ఇట్ సైడ్ వచ్చింది అంటే ఇట్ సైడ్ నుంచి ఇక్కడికి రావాలి. ఇక్కడ ఉండే ఆప్షన్ ఏంటి? ఆప్షన్ ఇక్కడ డి. ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్, ఇక్కడ మనకు ఒక ప్రాబ్లం ఇచ్చిండు, సాల్వ్ చేయమంటున్నాడు. ఇక్కడ ఏముంది? 2/3, 4/6, 6/9, 8/12 ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం 2 టేబుల్ ఉంది. 2 1s, 2 2s, 2 3s, 2 4s. 2 4s 8, 2 5s ఎంత వస్తుంది? 2 5s 10. నెక్స్ట్, ఇక్కడేమో 3 టేబుల్ ఉంది. 3 1s 3, 3 2s 6, 3 3s 9, 3 4s 12, 3 5s 15. ఇది ఆన్సర్. ఇక్కడ ఆప్షన్స్లలో ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ 10/15 ఆన్సర్. నెక్స్ట్, విచ్ విల్ కమ్ నెక్స్ట్ ఇన్ 9, 19, 29, 39. ఇక్కడ ఈ నెంబర్స్లో మనకి నెక్స్ట్ ఏం వస్తుంది అని అడుగుతున్నాడు. ఈ నెంబర్స్లో చూడండి 10 10 డిఫరెన్స్ ఉంది. 9కి 19కి 10 డిఫరెన్స్. 19 to 29 10 డిఫరెన్స్. 29 to 39 10 డిఫరెన్స్. అంటే 39 to 49. ఇక్కడ 10 డిఫరెన్స్తోని 49 వస్తుంది. ఆన్సర్ ఇక్కడ ఆప్షన్ ఏ 49. నెక్స్ట్, విచ్ విల్ కమ్ నెక్స్ట్ ఇన్ 1, 3, 6, 10, 15. ఇక్కడ తర్వాత ఏమొస్తుంది నెంబర్ అని అడుగుతున్నాడు. ఇక్కడ ఏముంది? 1 తర్వాత 2 లేదు, ఇక్కడ 3 ఉంది. 3 తర్వాత 4 లేదు, 5 లేదు, 6. ఇక్కడ మళ్ళీ 7 లేదు, 8 లేదు, 9 లేదు, 10 ఉంది. తర్వాత 11, 12, 13, 14 లేదు, మళ్ళీ 15 ఉంది. అంటే ఇక్కడ మనం ఇట్లా కూడా చూసుకోవచ్చు. 1కి 2 యాడ్ చేసిర్రు, 3కి 3 యాడ్, 6కి 4 యాడ్ చేసిర్రు, 10కి 5 యాడ్ చేసిర్రు. అంటే దీనికి నెక్స్ట్ 6 యాడ్ చేయాలి అన్నట్టు. 15కి 6 యాడ్ చేస్తే ఏమొస్తుంది? ఆన్సర్ 21 వస్తుంది. కాబట్టి ఆప్షన్ బి 21.
నెక్స్ట్ ఇక్కడ మనకి కొన్ని ఫిగర్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఫిగర్ ఏంటో కనుక్కోమంటున్నారు. ఇక్కడ ఏంటి యారో మార్క్స్ అప్ సైడ్ చూపిస్తున్నాయి. నెక్స్ట్ ఇటు కార్నర్, నెక్స్ట్ ఇట్ సైడ్ తర్వాత ఇక్కడ ఇంకేంటి కార్నర్ ఉంది కాబట్టి ఈ లైన్స్ అనేవి ఇట్లా కార్నర్ సైడ్ వస్తుంది. కార్నర్ సైడ్ వచ్చే లైన్స్ ఇక్కడ ఆప్షన్ సి. నెక్స్ట్ 99 ఇక్కడ కొన్ని ఏంటి వర్డ్స్ ఇచ్చారు. వెయిట్, కేజెస్, డిస్టెన్స్ ఇచ్చేసి ఇక్కడ మనకు బ్లాంక్ ఇచ్చారు. అంటే మనం కనుక్కోవాలన్నట్టు. ఇక్కడ వెయిట్స్ని ఎలా కేజెస్లలో కొలుస్తాం, ఇక్కడ డిస్టెన్స్ని ఎలా కిలోమీటర్స్లో, కాబట్టి సి. నెక్స్ట్ లాస్ట్ వన్ ఇక్కడ బిగ్, స్మాల్ అండ్ హ్యాపీ ఇక్కడ డాష్ అంటే బ్లాంక్ ఇచ్చారు. ఇక్కడ బిగ్, స్మాల్ అంటే ఏంటి ఆపోజిట్ వర్డ్స్. అంటే ఇక్కడ హ్యాపీకి కూడా ఆపోజిట్ వర్డ్ రావాలి. ఇక్కడ ఆప్షన్స్లో ఏముంది జాయ్, షార్ప్, వైజ్ అండ్ సాడ్. హ్యాపీ, సాడ్. ఆన్సర్ డి సాడ్.